నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. అప్పుడు అలా, ఇప్పుడు ఇలా, ఆత్మాభిమానం తాకట్టు పెడితే ఇంతే అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే టైటిల్ చూసినా లేకపోతే థంబ్నెయిల్ చూసినా మీకు ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. ఇది వల్లభనేని వంశీకి సంబంధించిన వీడియో అని చెప్పేసి. అవును, వల్లభనేని వంశీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే, గన్నవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్. ఇప్పుడు అయితే గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు వంశీ పరిస్థితి చూస్తే నిజంగా జాలేస్తుంది. అంటే వంశీని చూస్తే ఇప్పుడు చాలామంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, గన్నవరం ఓటర్లు కావచ్చు, ఒక పాట పాడుతున్నారు. అదేంటంటే, ఎట్లెట్లా ఉండేటోడివి ఎంకన్నా, ఎట్లెట్లా అయిపోయినావే ఎంకన్నా అని చెప్పేసి ఒక పాట ఉంది కదా, అది పాడుతున్నారు వంశీని చూసి. ఎందుకని అంటే, ఒకప్పుడు చూడండి, ఫ్రిడ్జ్లో నుంచి తీసిన యాపిల్ పండులాగా నిగనిగలాడుతూ ఉండేవాడు. ఇప్పుడు ఎండబెట్టిన డ్రై ఫ్రూట్ లాగా అయిపోయాడు. ఇదంతా కూడా వంశీ చేతులారా చేసుకున్న స్వయం కృతాపరాధం. ఎవ్వరూ కూడా కారణం కాదు దానికి. వంశీ తన చేతులతో తానే తన రాజకీయ జీవితాన్ని తీసుకువెళ్ళి 100 అడుగుల గోతిలో కప్పెట్టుకున్నాడు. ఎవ్వరూ కారణం కాదు, వంశీ మాత్రమే కారణం అందుకు. అదేంటనేది నేను గతంలో కూడా కొన్ని వీడియోల్లో చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెప్పాలంటే ఇప్పుడున్న కాన్సెప్ట్ డైవర్ట్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఏంటి అనేది మనం చూద్దాం. వంశీ ఒకప్పుడు ఎలా ఉండేవాడు, తెలుగుదేశం పార్టీలో ఉండగా ఆ పార్టీ అధినేతతోటి వంశీ సాన్నిహిత్యం ఎలా ఉండేది అని చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. నియోజకవర్గంలో సమస్యలు కావచ్చు, ప్రజా సమస్యలు కావచ్చు, లేకపోతే పార్టీ అంతర్గత వ్యవహారాలు కావచ్చు, పార్టీకి సంబంధించి అంటే ఇతర నాయకులతో ఉండే విషయాల పట్ల కావచ్చు, ఎప్పుడు కావాలన్నా వెళ్ళి అధినేత చంద్రబాబుతోటి డిస్కస్ చేసేవాడు. అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నా, ముఖ్యమంత్రిగా లేకపోయినా వంశీకి ఎప్పుడు కూడా ఎంట్రీ ఉండేది. ఆయనతోటి ఆ చనువు ఉండేది. ఏం చెప్పాలనుకున్నా కానీ వంశీ ఓపెన్గా చెప్పేవాడు, మాట్లాడేవాడు, టైం ఇచ్చేవాడు చంద్రబాబు. అంటే గంటలు ఇవ్వకపోయినా పావు గంట, 10 నిమిషాలో 20 నిమిషాల్లో ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి కనిపిస్తే దేవిరించుకునే పరిస్థితికి వచ్చింది. ఒక్కసారి జగనన్న ఇటు చూడు అని చూశారు కదా ఈ ఫోటో. వీడియో కూడా చూపిస్తాను చూడండి, ఎలా బ్రతుల్లాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డిని అని చెప్పేసి. ఇదిగోండి, అవతల తిరిగి చూస్తుంటే జగనన్న అని పిలుస్తున్నాడు వంశీ. ఇదిగోండి ఇక్కడ చూడండి, అదిగోండి జగన్మోహన్ రెడ్డిని వల్లభనేని వంశీమోహన్ పిలిచి చెయ్యి తీసుకొని పలకరించుకోవాల్సి వస్తుంది, దేవరించుకొని. మరి నిజానికి ఇది ఎక్కడ జరిగిందో తెలుసా? గన్నవరం ఎయిర్పోర్ట్లో. అంటే ఒకప్పుడు గన్నవరానికి ఎమ్మెల్యేగా పనిచేసిన వల్లభనేని వంశీ అదే గన్నవరం ఎయిర్పోర్ట్లో బ్యారికేడ్ల అవతల నిలబడి యువతలున్న జగన్మోహన్ రెడ్డిని దేవిరించుకొని పిలిచి చేయబట్టుకొని బ్రతుల్లాడుకొని చేయబట్టుకొని అలా కెమెరా ముందు ఫోజ్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఒకప్పుడు చంద్రబాబుతోటి ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏం కావాలంటే అది మాట్లాడుకోవడానికి వెళ్ళి రావచ్చు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో అలా కాదు, దేవిరించుకోవాల్సిన పరిస్థితి. అందుకే నేను అన్నాను, ఎట్లెట్లా ఉండేటోడివి ఎంకన్నా, ఎట్లెట్లా అయిపోయినావే ఎంకన్నా అని చెప్పేసి. అయినా వల్లభనేని వంశీమోహన్ ఈ పరిస్థితికి రావడానికి కారణం వల్లభనేని వంశీమోహన్ మాత్రమే అని కూడా చెప్పాను నేను. అదేంటి అని అంటే, వల్లభనేని వంశీమోహన్ తెలుగుదేశం పార్టీలో ఉన్ననాళ్ళు క్రమశిక్షణతోనే ఉన్నాడు. ఎవరిని ఎదుటి పార్టీ వాళ్ళని పెద్దగా మాట్లాడేవాడు కాదు. విమర్శలు చేసినా రాజకీయంగా మాత్రమే విమర్శించేవాడు, పర్సనల్గా వెళ్ళేవి కాదు. కానీ ఎప్పుడైతే వైసీపీలోకి వెళ్ళాడో వంశీ పూర్తిగా మారిపోయాడు. అంటే గంగా చంద్రముఖిలా మారిపోయింది అంటారు చూసారా, అలాగా వంశీ నానిలాగా మారిపోయాడు, కొడాలి నానిలాగా మారిపోయాడు. 2014లో గన్నవరం నుంచి పోటీ చేసి గెలిచాడు వల్లభనేని వంశీమోహన్. అదే 2014లో కొడాలి నాని వైసీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇద్దరూ కూడా అలాగే వేరువేరుగా పార్టీల్లో ఉన్నారు. కానీ ఎప్పుడైతే 2019లో కొడాలి నాని వైసీపీ నుంచి మళ్ళీ పోటీ చేసి గెలిచాడో, ఆయనకి మంత్రి పదవి కూడా వచ్చిందో, వంశీని వైసీపీలో జాయిన్ చేయించుకున్నారు. అరే, పార్టీ మారడం ఎక్కడా కూడా తప్పు కాదు, మన ఇష్టం. అది ఏ పార్టీలోకైనా వెళ్ళొచ్చు. అధికారంలో ఉన్నా లేకపోయినా, ఆ పార్టీ అధికారంలో కోల్పోయినా అధికారం దక్కించుకున్నా మనం వెళ్ళొచ్చు మనకు నచ్చితే. సో అయితే వెళ్ళటం తప్పు కాదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వంశీ బిహేవ్ చేసిన విధానం తప్పు. నారా చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని ఎంత చండాలంగా తిట్టాడంటే, ఎంత దరిద్రంగా మాట్లాడాడంటే అంత దరిద్రంగా మాట్లాడాడు. లోకేష్ పుట్టుకని కూడా తక్కువ చేసి మాట్లాడాడు. అలాగే నారా భువనేశ్వరి క్యారెక్టర్ అసాసినేషన్కి పాల్పడ్డాడు. అప్పట్లో వంశీ చెప్పిన విషయం ఏంటో తెలుసా? వంశీ తనకి తాను సమర్థించుకున్న విధానం ఏంటో తెలుసా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు
నా భార్యని, నా ఇంట్లో చిన్నపిల్లల్ని, నా తల్లిని కూడా అవమానిస్తూ పోస్టులు పెట్టారు. అందుకే నేను ఇట్లా మాట్లాడాను, ఆవేశం కంట్రోల్ చేసుకోలేక అని చెప్పి అన్నాడు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని కావచ్చు, లేకపోతే మాజీ ఎమ్మెల్యేలను కావచ్చు, ఎంతమందిని ఎన్ని రకాలుగా తిట్టట్లేదు. వాళ్ళంతా వచ్చి మరి జగన్మోహన్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి భార్యని, జగన్మోహన్ రెడ్డి కూతుళ్ళని, జగన్మోహన్ రెడ్డి తల్లిని మాట్లాడితే ఎలా ఉంటుంది? అంటే కార్యకర్తలు మాట్లాడితే, తప్పు మాట్లాడితే ఉపేక్షించి ఊరుకోమని కాదు నేను చెప్పేది, కేసులు పెట్టండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్త మాట్లాడినా తప్పే, వెళ్ళి కేసు పెట్టండి. పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయితే వాళ్ళు చూసుకుంటారు, పోలీసులు చూసుకుంటారు. న్యాయపరంగా వాళ్ళ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలా అని చెప్పేసి మీరెళ్ళి కార్యకర్త తిట్టాడని ఆ పార్టీ అధినేత భార్యని, ఆ పార్టీ అధినేతని, ఆయన కొడుకుని తిడితే ఎట్లా? దాని కాన్సిక్వెన్సెస్ వంశీ ఫేస్ చేశాడు. ఎలా ఉండే వంశీ ఎలా అయిపోయాడో మీరు చూశారు కదా. అయితే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వంశీ ప్రభ వెలిగిపోతూ ఉండేది. గన్నవరంలో వంశీ ఎంత చెప్తే అంత, ఏం చేస్తే అంత. కానీ వైసీపీలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అధినేత దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళాడా అనంటే, అదిగోండి ఆ జైలు నుంచి విడుదలైన తర్వాత తన భార్యతో కలిసి ఒక్కసారి వెళ్ళి పరామర్శ చేయించుకుని వచ్చాడు. మామూలుగా పరామర్శ ఎట్లా చేస్తారు? మన ఇంటికి వచ్చి పరామర్శ చేస్తారు ఎవరైనా. మనకి హెల్త్ బాగోలేకపోతేనో, లేకపోతే ఏమన్నా జరిగితేనో మన ఇంటికి వచ్చి పరామర్శించి వెళ్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి పరామర్శ చేయించుకొని వల్లభనేని వంశీ వచ్చాడనమాట. ఇది వైసీపీలో వ్యవహారం. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈయనకి హెల్త్ బాగాలేకపోతే ఎవరైనా వచ్చి పలకరించారో పలకరించలేదో నాకు తెలియదు, కానీ ఈయన వెళ్ళి పలకరింపజేసుకుని వచ్చారు చూసారా, ఇది మాత్రం విచిత్రంగా ఉంటుందన్నమాట. సో అందుకని నేను టైటిల్లో పెట్టాను, అప్పుడు అలా ఇప్పుడు ఇలా అని చెప్పేసి అడుక్కునే పరిస్థితికి వచ్చేసింది. అదే గన్నవరం ఎయిర్పోర్ట్లో బ్యారికేడ్ల అవతల నిలబడి వంశీ జగన్మోహన్ రెడ్డిని దేవరించుకునే పరిస్థితికి వచ్చింది. నిజానికి వంశీ మాట్లాడాలనుకుంటున్నారు, వచ్చాడు, పలకరించాడు, పిలిచాడు, జగనన్న 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 అని పిలిచాడు, వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాడు, చెయ్యి ఇచ్చాడు, వచ్చేసాడు, పలకరించాడు. కానీ ఏంటి వంశీ, ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నావా? ఇక్కడ బ్యారికేడ్ల దగ్గర ఎందుకు? రా, నా కాన్వాయ్ దగ్గరికి రా, నా కారు దగ్గరికి రా, ఏం కావాలో చెప్పు అని చెప్పి పిలవటమా, లేకపోతే అపాయింట్మెంట్ ఇస్తాను, టైం ఇస్తాను, నన్ను వచ్చి కలువనని చెప్పటమా? ఏమీ లేదు. కానీ వైసీపీలో వంశీ కన్నా వెనకాలొచ్చిన దేవినేని అవినాష్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండటం మాత్రం ఇక్కడ శోచనీయం అన్నమాట. అంటే ఆలోచించాలి ఆ విషయం, ఎందుకు అట్లాగా అవినాష్కి ఎక్కువ ఇంపార్టెన్స్, వంశీకి తక్కువ ఇంపార్టెన్స్. ఈవెన్ రాజకీయాల్లో చూసినా వంశీయే ముందొచ్చాడు రాజకీయాల్లోకి. సీనియారిటీ ప్రకారం చూసినా వంశీయే సీనియర్ పాలిటిక్స్లో దేవినేని అవినాష్ కన్నా. కానీ దేవినేని అవినాష్కి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండే ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ. నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు, ఆయన ఆఫీస్ దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని తలుపు తట్టి మే కమిన్ సార్ అని చెప్పి లోపలికి వెళ్ళొచ్చు. అపాయింట్మెంట్లు కూడా తీసుకునే అవసరం కూడా లేదు అని చెప్పి టాక్ ఉంది కృష్ణా జిల్లాలో. అలాగే జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో ఏ పర్యటనకి వెళ్ళినా వంశీని, నానిని కాకుండా అసలు అవినాష్నే వెంటేసుకుని తిరుగుతున్నారు అని కూడా టాక్ ఉంది. మరి ఏంటి వంశీకి ఏమైంది? గతంలో చూస్తే వంశీ తెలుగుదేశం పార్టీలో ఉండగా ఎలా ఉండేవాడు? అధినేతతో కావచ్చు, యువనేత నారా లోకేష్తో కావచ్చు సఖ్యతగానే ఉండేవాడు. పార్టీ లైన్ దాటిన తర్వాత వాళ్ళు దూరం పెట్టారనుకోండి, అది వేరే విషయం. పార్టీని కాదని వెళ్ళిపోయిన తర్వాత ఎవరు మాత్రం దగ్గరికి తీసుకుంటారు? ఇప్పుడు వచ్చి నేను కలుస్తాను, అపాయింట్మెంట్ ఇస్తే కనీసం రైతులకైనా అపాయింట్మెంట్ ఇవ్వండి అని భేద పలుకులు పలుకుతుంటే ఎలా కుదురుతుందిలే, కానీ రైతులకు ఖచ్చితంగా ఇస్తారు, మీకైతే ఎవరు, అందులో డౌట్ లేదు వంశీ గారు. సో మొత్తం మీద ఎలా ఉండే వంశీ ఎలా అయిపోయాడు అని చెప్పి నియోజకవర్గ ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలు కూడా మాట్లాడుకున్నారు. దీని అంతటికీ కారణం ఏంటంటే ఆత్మాభిమానం తాకట్టు పెట్టడమే. వంశీ ఆత్మాభిమానం తాకట్టు పెట్టి తెలుగుదేశం పార్టీని కాదని వైసీపీలోకి వెళ్ళి ఆత్మాభిమానం తాకట్టు పెట్టి అనరాని మాటలు అనేసి పదవుల కోసం పెదవులని ఇష్టం వచ్చినట్టు, నాలికని ఇష్టం వచ్చినట్టు వాడేసి వంశీ ఇలా అయిపోయాడు అని అంటున్నారు. ఇలా వంశీ పరిస్థితి వచ్చింది అని అంటున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.